నేను చెప్తున్న మాట ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 21 రోజులు నేను చెప్పింది చేస్తారా? 21 రోజులు మీ కుటుంబంలో ఎవరితో అయితే మీకు ప్రాబ్లం ఉందో ప్రతిరోజు కూడా వారిని దీవిస్తూ వారితో మాట్లాడగలరా? ప్రతిరోజు కూడా 21 రోజులు వారి మీద దీవెన ప్రకటించగలరా? ఒక రోజున బ్లెస్ చేయండి. ఒక రోజున ఇదిగో దేవుని ఉద్దేశాలన్నీ నీ జీవితంలో జరుగుతాయిరా అని చెప్పండి. వాళ్ళు దూరంగా ఉంటే ఫోన్లోనైనా ఒక రోజున వారి దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వెంత బలవంతుడురా అని చెప్పండి. ఒక రోజున నువ్వెంత జ్ఞానవంతుడురా, నువ్వు చాలా తెలివైనోడురా అని చెప్పండి. ఒక రోజున నాకు చాలా ఇష్టం నువ్వు అని చెప్పండి. ప్రతిరోజు రోజుకు 21 దీవెనలు రాసుకొని వాళ్ళు వినకుండా కాదు, వాళ్ళు వినేలాగా అది మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ కొడుకైనా, కూతురైనా, ఎవరైనప్పటికీ కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెళ్ళి ఆశీర్వాదాన్ని ప్రకటించండి. 21 days ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు. వారు వినేలాగా వారి దగ్గరికి వెళ్ళి ఏదైనప్పటికీ కూడా 21 ఆశీర్వాదాలు రాసుకొని ప్రతిరోజు కూడా వారితో చెప్పండి ఆ మాటను. 21 days తర్వాత కుటుంబంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మీ కళ్ళతో మీరే చూస్తారు. హల్లెలూయా.